హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఆలు భుజియాని ఎప్పుడైనా తిన్నారండి? సేమ్ అలాగే మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని అది మరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ని వేసి మరిగించుకోవాలండి. తర్వాత అదే కప్పుతో రవ్వని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఒక ఆలుగడ్డను ఉడికించుకొని దీంట్లో కలిపేసుకోవాలి. పిండి మనకు చేతికి అంటుకున్నట్టయితే కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకొని ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని మనము మురుకులు ఒత్తుకునే జారికి కొద్దిగా పూసేసి సన్నని జారి ఉన్నది తీసుకోవాలండి. ఆలు భుజియా బాగా సన్నగా ఉంటాయి కదా, అయితే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. అలా సన్నగా తీసుకుని ఇలా డైరెక్ట్ ఆయిల్ అయినా మీరు వేసుకొని గోలియచ్చు. లేదంటే మీకు వేడిగా అనిపిస్తే ఒక ప్లేట్లో అయినా చిన్న చిన్నగా రౌండ్గా వేసుకొని చేతితోటి తీసి మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు ఆయిల్లో. తర్వాత గోలించుకోవచ్చు, తొందరగా వేగిపోతాయండి. తర్వాత మనం కావాల్సినట్టు కొద్దిగా పల్లీలను వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కాజు, కొద్దిగా బాదాము మరియు కరివేపాకుని వేయించుకొని దీంట్లో కలిపేసుకోవాలి. టేస్ట్ కోసమని నేను పైనుంచి మిరియాల పొడిని, ధనియాల పొడిని వేసానండి. సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి మళ్ళీ వేయలే. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా లాస్ట్లో పిండి మిగిలిందండి, మురుగుల గొట్టం నుంచి రావట్లేదని నేను చేతితోటి చెగోడీలు చేసిన. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి.